వెల్కమ్ టు హర్షిత్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం ఇక్కడ నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ సైన్స్ ఫెస్టివల్ కోసం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇండియాస్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అంటాం మనం. ఓకేనా? ఇండియాస్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అంటాం. వరల్డ్ సైన్స్ ఫెస్టివల్ వేరండి. నెక్స్ట్ ఇంకొకటి ఇండియాస్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ వేరు. ఓకేనా? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇండియాస్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అండి. ఓకేనా? సో ఇండియాస్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అనేది మనం ఇక్కడ 2015లో స్టార్ట్ చేసామండి. ఏ సంవత్సరంలో స్టార్ట్ చేసామంటే 2015లో స్టార్ట్ చేసాం. కారణం ఏంటి అంటే నోటబుల్ అచీవ్మెంట్స్ అండి. నోటబుల్ అచీవ్మెంట్స్ ఆ సంవత్సరం మనం సాధించిన విజయాలు ఏవైనా ఉంటే వాటి గురించి డిస్కస్ చేయడానికి, యంగ్ సైంటిస్ట్కి ఒక ప్లాట్ఫామ్గా చెప్పడానికి ఈ సైన్స్ ఫెస్టివల్ అనేది మనం ఎవ్రీ ఇయర్ కనెక్ట్ చేస్తున్నాం. ఓకేనా? ఏ సంవత్సరం నుంచి అంటే 2015 సంవత్సరం నుంచి కనెక్ట్ చేస్తున్నాం. అయితే మనకి 2025 సంవత్సరం 11వ ఎడిషన్ అండి. ఓకేనా? సో 11th ఎడిషన్ ఆఫ్ ఇండియాస్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది అంటాడు. ఎక్కడ అంటే మనకి హర్యానా అని చెప్తాం మనం. ఎక్కడ అంటే హర్యానా. ఓకేనా? హర్యానాలో ఒక ప్రాంతం అండి, పంచకుల అంటాం మనం. ఏమంటామంటే పంచకుల అంటాం మనం. ఓకేనా? సో 11th ఎడిషన్ ఆఫ్ ఇండియాస్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది అంటే మనకి హర్యానా పంచకుల అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇంపార్టెంట్ అండి, చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనకి ఈ సైన్స్ ఫెస్టివల్ యొక్క థీమ్ ఏంటి అంటాడు. సో థీమ్ ఏంటి అంటే విజ్ఞాన్ సే సమృద్ధి ఫర్ ఆత్మనిర్భర్ భారత్. ఓకేనా? సో ఓకేనా, విజ్ఞాన్ సే సమృద్ధి ఫర్ ఆత్మనిర్భర్ భారత్. ఓకేనండి, ఫర్ ఆత్మనిర్భర్ భారత్ అలా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి? సో విజ్ఞాన్ సే సమృద్ధి ఫర్ ఆత్మనిర్భర్ భారత్ అంటాం. ఓకేనండి? సో ఇలాగా థీమ్స్ ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్ అంటామండి. ఇంకోటి ఏమంటామంటే సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్ అంటాం మనం. ఏమంటామంటే సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్ అంటాం. ఓకేనండి? సో ఇలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఇదే సైన్స్ ఫెస్టివల్ ఏ మంత్రి శాఖ నిర్వహిస్తుంది అని క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనండి? సో అయితే ఇండియాస్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ భారతదేశంలో ఏ మంత్రి శాఖ నిర్వహిస్తుంది అంటే ఇక్కడ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అంటామండి. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఓకేనా? సో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరంటే జితేందర్ సింగ్ అంటామండి. ఎవరంటే జితేందర్ సింగ్. ఓకేనా? సో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఎవరు అంటే జితేందర్ సింగ్. ఓకేనండి? సో ఇతను ఆధ్వర్యంలోనే మనకి ఇక్కడ ఈ సైన్స్ ఫెస్టివల్ అనేది కనెక్ట్ చేస్తారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మనకి వరల్డ్ సైన్స్ ఫెస్టివల్. ఓకేనా? సో వరల్డ్ సైన్స్ ఫెస్టివల్ అంటాం. అది 2025 ఎక్కడ జరిగిందంటే ఆస్ట్రేలియా బ్రిస్బెయిన్లో జరిగిందండి. ఆస్ట్రేలియా ఎక్కడ జరిగింది అంటే బ్రిస్బెయిన్లో జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇంపార్టెంట్ అండి, చూసుకోవాలి. ఇక్కడ సైన్స్ ఫెస్టివల్ 2025 హోస్ట్ ఎక్కడ అంటే హర్యానా. ఎన్నో ఎడిషన్ అంటే 11th ఎడిషన్. ఓకేనండి? సో కొన్ని సందర్భాల్లో మనకి ఇటువంటి లోగోస్ కూడా ఇంపార్టెంటే. ఎగ్జామ్లో లోగోస్ కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఓకేనా? సో సైన్స్ ఫెస్టివల్ కాన్సెప్ట్లో కొంత ఇన్ఫర్మేషన్ మనం చెప్పడం జరిగింది. ఓకేనా? ఎందుకంటే సైన్స్ ఫెస్టివల్ ఎందుకంటే టు ప్రమోట్ సైంటిఫిక్ స్పిరిట్ ఇన్నోవేషన్ అంటాం మనం. ఓకేనండి? సో టు ప్రమోట్ సైంటిఫిక్, ఓకేనండి, టు ప్రమోట్ సైంటిఫిక్ స్పిరిట్ ఇన్నోవేషన్. ఓకేనండి? ఈ పదాలు గుర్తుపెట్టుకోవాలి. కొన్ని సందర్భాల్లో క్వశ్చన్లు ఎలా అడుగుతున్నాడంటే వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సైన్స్ ఫెస్టివల్ అంటాడు. అలాంటప్పుడు ఆన్సర్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి? ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా థీమ్ కూడా మన క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో విజ్ఞాన్ సే సమృద్ధి ఫర్ ఆత్మనిర్భర్ భారత్. ఓకేనా? సో నెక్స్ట్ కాన్సెప్ట్ మూవ్ అవుదాం మనం. ఓకేనా? సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి రామ్సర్ సైట్స్ అండి. ఓకేనా? 2025 అంతా కూడా మనకి రామ్సర్ సైట్స్ ఇండియాకి వస్తూనే ఉన్నాయి. అయితే ఇండియా రామ్సర్ సైట్స్ ఇప్పుడు టోటల్గా ఎన్ని సైట్స్ ఉన్నాయంటే 96 సైట్స్ అని చెప్తాం మనం. ఓకేనా? సో ఎన్ని సైట్స్ ఇండియాలో టోటల్గా అంటే 96. మొన్నటి వరకు 94 చెప్పాం. మళ్ళీ ఇప్పుడు కొత్తగా 2 న్యూ సైట్స్ యాడ్ అయ్యాయి. ఓకేనా? సో కొత్తగా 2 ప్రాంతాలు యాడ్ అయ్యాయి, గుర్తుపెట్టుకోవాలి. సో ఇండియా ఏ పొజిషన్లో ఉంది అంటే 3rd పొజిషన్లో ఉంది. ఓకేనా? సో ఇండియా ఏ పొజిషన్లో ఉంది అంటే రామ్సర్ సైట్స్ ప్రపంచంలో 3rd పొజిషన్ అని చెప్తాం మనం. ఓకేనండి? సో రీసెంట్గా 2 days బ్యాక్ 95th సైట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చారంటే 96th సైట్ కూడా ఇచ్చారు. ఓకేనండి? సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో మనకి ఈ రామ్సర్ సైట్స్ టాపిక్ ఇంపార్టెంట్ అండి, క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. ఓకేనా? ఫస్ట్ వన్ చూద్దాం. ఇక్కడ 95th. ఓకేనా? సో 95th రామ్సర్ సైట్ అండి. 95th రామ్సర్ సైట్ వచ్చేసరికి
కోప్రా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి, ఈ కోప్రా అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో కోప్రా ఇంపార్టెంట్. ఓకేనా, సో కోప్రా జలాశయ అంటాం మనం. ఏమంటామంటే కోప్రా జలాశయ అంటాం మనం. ఓకేనా, ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఛత్తీస్గఢ్. ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఛత్తీస్గఢ్ అండి. ఓకేనా, సో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది కోప్రా జలాశయం అంటాం మనం. ఓకేనా, సో ఇంపార్టెంట్ అండి. అయితే కోప్రా అనేది బర్డ్ శాంచురీగా కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి మనకి ఇది ఫస్ట్ రామ్సర్ సైట్ ఇన్ ఛత్తీస్గఢ్. ఓకేనా, సో ఫస్ట్ రామ్సర్ సైట్ ఇన్ ఛత్తీస్గఢ్ అండి. ఓకేనా, సో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో భారతదేశంలో మొట్టమొదటి రామ్సర్ ప్రాంతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మనకి పేరేంటి అంటే కోప్రా అని గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్. ఓకేనా, సో కోప్రా అనే దాని నెంబర్ ఎంత అంటే 95 అండి. ఓకేనా, సో 95th రామ్సర్ సైట్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా, సో నెక్స్ట్ మనం తీసుకుందాం. నెక్స్ట్ సైట్ వచ్చేసరికి 96th రామ్సర్ సైట్. ఓకేనా, సో 96వ ప్రాంతం మనకి ఏ రాష్ట్రంలో ఉంది అంటే రాజస్థాన్ అండి. రాజస్థాన్లో అల్వార్ డిస్టిక్ అంటాం మనం. రాజస్థాన్లో ఎక్కడ ఉంది అంటే అల్వార్ డిస్టిక్. ఓకేనా, సో అల్వార్ డిస్టిక్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అయితే రామ్సర్ సైట్ పేరు ఏంటి అంటే ఒక సరస్సుకి ఇచ్చారు. ఓకేనా, సిలీషేర్. ఓకేనా, సార్ ఒక సైట్ పేరు ఏంటి అంటే ఇక్కడ సిలీషేర్ అంటాం మనం. ఓకేనండి, ఇంపార్టెంట్ చూసుకోవాలి. SILISERH. ఓకేనా, సో సిలీషేర్ సరస్సు అనేది మనకి ఇక్కడ రాజస్థాన్లో అల్వార్ డిస్టిక్లో ఉంది. నెక్స్ట్ ఇంకొకటి సిలీషేర్ ఇక్కడ మనకి రాజస్థాన్లో ఏ పులుల సంరక్షణ కేంద్రం దగ్గర ఉంది అంటే ఇక్కడ మనకి సరీక్షా అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో ఎక్కడ అంటే సరీక్షా టైగర్ రిజర్వ్. ఓకేనా, సో సరీక్షా టైగర్ రిజర్వ్ దగ్గర మనకి ఈ సరస్సు ఉంది. దీని పేరు ఏంటి అంటే సిలీషేర్ అంటాం మనం. ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ కాన్సెప్ట్లో మనకి క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకొకటి 1845లోనండి. ఎప్పుడంటే 1845లో. ఓకేనా, సో మహారాజా వినయ్ సింగ్. ఎవరంటే మహారాజా వినయ్ సింగ్ అంటాం మనం. ఓకేనా, సో మహారాజా వినయ్ సింగ్ ఏం చేశారంటే ఈ సిలీషేర్ సరస్సుని తవ్వించడం జరిగింది. ఓకేనా, సో సిలీషేర్ సరస్సుని తవ్వించారు. సో గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకటి ఈ సిలీషేర్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనకి 100 స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ అండ్ యానిమల్స్ ఉన్నాయండి. ఓకేనా, సో హండ్రెడ్స్ స్పీషియస్. ఓకేనా, హండ్రెడ్స్ స్పీషియస్ ఆఫ్ బర్డ్స్ యానిమల్స్ ఉన్నాయి. ఓకేనండి, సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది కూడా మహారాజా వినయ్ సింగ్ పేరు ఎక్కడ ఉంది. సో సిలీషేర్ లేక్ అనేది 96వ ప్రాంతం ఎక్కడ అంటే రాజస్థాన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో ఓవరాల్గా మనం ఇక్కడ 2 రామ్సర్ సైట్స్ చెప్పాం, ఇంపార్టెంట్. మొత్తం టోటల్ రామ్సర్ సైట్స్ ఎన్ని అంటే ఇక్కడ మనకి 96. ఓకేనండి, 96 ఇంపార్టెంట్. ఓకేనా, సో నెక్స్ట్ తీసుకుందాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి బయోస్పియర్స్ అండి. ఓకేనా, సో బయోస్పియర్స్ అంటాం. ఓకేనా, సో బయోస్పియర్స్ అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ యునెస్కో. ఓకేనండి, సో ఏ సంస్థ అంటే మనకి ఇక్కడ యునెస్కో బయోస్పియర్స్ అంటాం మనం. ఓకేనా, సో అయితే యునెస్కో ఏం చేస్తుందంటే ఇక్కడ యునెస్కో ఏం చేస్తుందంటే మనకి ఇక్కడ చూడాలి ఒకసారి. ఇక్కడ టోటల్గా ఇండియాలో మనకి 12 ఉండేయండి. అయితే రీసెంట్గా మనకి 13th బయోస్పియర్ రీసెంట్గా ఏది వచ్చిందంటే మనకి ఇక్కడ 13th బయోస్పియర్ వచ్చింది. ఓకేనండి, సో 13th బయోస్పియర్ ఏంటని పరీక్షలో మనకు క్వశ్చన్స్ అడుగుతాడు. ఆల్రెడీ మనం ఇక్కడ ఈ మ్యాప్లో మన ఇక్కడ కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ 12 కూడా ఇక్కడ ఈ మ్యాప్లో మనం ఎగ్జిబిట్ చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా, సో అయితే 13th వన్ ఏంటి అంటే కోల్డ్ డిజర్ట్ అంటామండి. 13th బయోస్పియర్ ఏంటి అంటే కోల్డ్ డిజర్ట్. ఓకేనా, ఈ కోల్డ్ డెజర్ట్ మనకి ఏ ప్రాంతంలో ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్. ఓకేనా, సో కోల్డ్ డెజర్ట్ ఏ ప్రాంతంలో ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటాయి. సో యునెస్కో వరల్డ్ బయోస్పియర్స్ యునెస్కో గుర్తించిన భారతదేశంలో బయోస్పియర్స్ ఎన్ని అంటే కోల్డ్ డెజర్ట్తో కలిపి 13 అని చెప్తాం మనం. ఓకేనా, ఒకసారి 12 కూడా ఒకసారి మనం చూద్దాం ఇక్కడ. ఓకేనా, ఫస్ట్ వన్ వచ్చేసరికి నందాదేవి అండి, ఉత్తరాఖండ్లో ఉంది. నెక్స్ట్ కాంచన్జుంగా నేషనల్ పార్క్ అండి, సిక్కింలో ఉంది. నెక్స్ట్ ఇంకోటి దిబంగ్ అరుణాచల్ ప్రదేశ్ అండి. రాణా ఆఫ్ కచ్ గుజరాత్ సీ కోస్ట్ అండి. ఓకే, ఏంటి అంటే గుజరాత్ సీ కోస్ట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా పానా పచ్మరి. ఓకేనా, పానా పచ్మరి ఎక్కడండి మధ్యప్రదేశ్.
ఇంపార్టెంట్. నెక్స్ట్ నీలగిరి బయోస్పియర్ తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ 3 స్టేట్స్ మీదుగా ఉన్నాయి, ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో బయోస్పియర్ ఏంటంటే శేషాచలం అడవులు అండి, శేషాచలం అడవులు. ఓకేనా. సో బయోస్పియర్స్ కాన్సెప్ట్లో మనకి క్వశ్చన్స్ ఇలా అడిగే అవకాశం ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ మనాస్ అంటాం, అస్సాం. నెక్స్ట్ సిమ్లీపాల్ అండి, సిమ్లీపాల్. ఓకేనా. సో సిమ్లీపాల్ కనుక తీసుకుంటే సిమ్లీపాల్ నేషనల్ పార్క్ రీసెంట్గా మన ఇండియాలో 107th నేషనల్ పార్క్గా వచ్చింది. సో సిమ్లీపాల్ వచ్చేసరికి మనకి 107th ఒడిస్సా, అది కూడా మనకు ఆల్రెడీ బయోస్పియర్గా ఉంది. ఓకేనా. సో ఇంపార్టెంట్ అండి, చూసుకోవాలి. ఓకేనా. సో ఓవరాల్గా మనం ఇక్కడ ఈ వీడియోలో మనం బాగా ఫోకస్ చేయాల్సిన విషయాలు. ఓకేనండి. సో చూద్దాం ఒకసారి ఇక్కడ. ఓకేనా. సో ఫస్ట్ మనం ఇక్కడ సైన్స్ ఫెస్టివల్ కోసం డిస్కస్ చేసాం. సెకండ్ ఇంకొకటి మనం రామ్సర్ సైట్స్, ఒక 2 రామ్సర్ సైట్స్ కోసం డిస్కస్ చేసాం. ఓకేనా. సో 95th వచ్చేసరికి ఏంటి అంటే కోప్రా. నెక్స్ట్ 96 వచ్చేసరికి ఏంటి అంటే షిలీషేర్. ఓకేనా. ఎగ్జామ్ కాన్సెప్ట్లో మనకి క్వశ్చన్స్ అడుగుతాడు. దీని తర్వాత ఈ సంవత్సరంలో కొత్తగా వచ్చిన బయోస్పియర్ 13వ బయోస్పియర్ అంటే చెప్పాం మనం. ఓకేనా. మళ్ళీ మనం ఇక్కడ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం ఇంకొక కాన్సెప్ట్తో మనం మీట్ అవుదాం. థ్యాంక్ యూ.